బాగున్నా బాగోకపోయినా తప్పదు కదా, ముక్కుతా మూలుగుతా మళ్ళీ యుద్ధానికి సిద్ధమయ్యాను. ఇప్పుడు ఇవన్నీ శుభ్రం చేసుకొని మళ్ళీ ఎక్కడ నీట్గా సర్దుకోవాలన్నమాట. ఇంక ఈ కొబ్బరి ముక్కలను చూస్తే భలే బాధగా అనిపించిందండి. మొన్న కార్తీక మాసంలో కొట్టిన కొబ్బరి చిప్పలన్నీ చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి బాగా ఎండనిచ్చి డబ్బాలో పోసి పెట్టుకున్నానండి. మరి ఎందుకనో ఎప్పుడూ లేదు, నల్లగా అయిపోయినాయి. అట్లాగే స్మెల్ కూడా వచ్చేసినాయి అనమాట, పాడైపోయినాయి. ఇంకొకసారి మనం చేసే శ్రమ వేస్ట్ అయిపోయిద్ది, వస్తువు పాడైపోయిద్ది, డబ్బులకు డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. ఇంక ఇలాంటివన్నీ సహజంలేండి, ఒక్కొక్కసారి అట్లాగే పాడవుతూ ఉంటాయి. ఏ వస్తువైనా కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా. ఇంక ఈ రోజంతా వంటగదే సరిపోయేలా ఉందండి. ముక్కుతో మూలుగుతో స్లోగా చేస్తున్నాను కదా, అందుకని కొంచెం టైం పడుతుందనమాట. ఇంక ఇవైతే అసలు బంకగా అట్లా ఉన్నాయండి. కడగటం కూడా చాలా టైం పట్టేటట్టుంది. ఓకేనా అండి.